హలో, ఈరోజు మీకు ఈ వీడియోలో లీనియర్ ఈక్వేషన్ సిరీస్లో స్లోప్ మీద ఫోకస్ చేసి స్లోప్ అంటే ఏంటో చెప్పాలని ప్రయత్నిస్తాను. సో వాట్ ఈజ్ స్లోప్ అంటే ఏమిటి? స్లోప్ టెక్నికల్ డెఫినేషన్ ఏంటంటే అంటే ఆర్ ఇంట్యూటివ్ డెఫినేషన్ ఈజ్ ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్ అండ్ స్టీప్నెస్ ఆఫ్ ద లైన్. అంటే ఒక రేఖ యొక్క వాలు, ఆ రేఖ యొక్క స్లోప్ దాని యొక్క దిశను అంటే డైరెక్షన్ని మరియు దాని నిటారుతనాన్ని ఎంత స్టీప్గా ఉంది అన్నది తెలియజేస్తుంది. ఇనఫ్ టు టాక్ అబౌట్ దిస్ ఇన్ దిస్ డెఫినేషన్స్. లెట్స్ లుక్ అట్ ఇట్ పిక్టోరియల్లీ. సో ఈ స్లైడ్లో చూస్తే మీకు దెర్ ఆర్ 4 గ్రూప్స్ ఆఫ్ లైన్స్. ద ఫస్ట్ గ్రూప్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సో ఈ ఎడమ వైపు ఉన్న లైన్స్ చూద్దాం. ఈ గ్రీన్ కలర్లో ఉన్న లైన్స్, 2 లైన్లు ఉన్నాయి ఇక్కడ, లైన్ 1 అండ్ లైన్ 2. చూస్తే కనుక ఈ రెండింటికి అవి ఎడమ వైపు నుంచి కుడివైపుకి వెళ్తూ ఉంటే వాటి యొక్క వాల్యూ పెరుగుతోంది. ఇటు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే అది ఇంక్రీజింగ్ అన్నమాట. ఇఫ్ ద లైన్ ఈజ్ ఇంక్రీజింగ్, అండ్ దాట్స్ ఆర్ డెఫినేషన్ బై ద వే, ఇట్స్ కైండ్ ఆఫ్ సర్క్యులర్ డెఫినేషన్. ఇప్పుడు అలా చెప్తూ ఉంటే ఈ లైన్ వాల్యూ ఇలా పెరుగుతూ ఉంటే బై డెఫినేషన్ స్లోప్ ఈజ్ గ్రేటర్ దాన్ 0. ఓకే, and the steeper the line, the faster it is increasing. సో ఈ రెండిట్లో దేనికి స్లోప్ ఎక్కువ అని చెప్పి ఆలోచిస్తే మీరు చూడగానే చెప్పచ్చు మామూలుగా ఇంట్యూటివ్గా ఏంటంటే ఈ లైన్ 1 యొక్క స్లోప్ లేదా దీని వాలు ఎక్కువ దీనికంటే. మీరు ఇదొక కొండ అనుకుంటే ఏ కొండ ఎక్కడం కష్టం అవుతుందంటే ఈ లైన్ 1ది కష్టం, ఎందుకంటే బికాజ్ ఇట్ ఈస్ స్టీపర్. ఓకే, వన్స్ అగైన్ మీరు ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు దాని యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటే కనుక దట్స్ హౌ స్లోప్ ఈస్ డిఫైన్డ్. అది పాజిటివ్ అన్నట్టు. అది ఎంత స్టీప్గా ఉంటే స్లోప్ వాల్యూ అంత ఎక్కువ ఉన్నట్టు, దీనికంటే దీనికి ఎక్కువ అన్నట్టు ఉదాహరణకి. సో ఇటుపక్క రైట్ సైడ్ది చూద్దాం డయాగ్రామ్ బిఫోర్ వీ గో టు దీస్ మిడిల్ వన్స్. ఈ రైట్ సైడ్ గ్రూప్ చూస్తే కనుక ఇక్కడ యూ హ్యావ్ 2 లైన్స్ ఇన్ పర్పుల్, లైన్ 1 అండ్ లైన్ 2. ఇక్కడ ఏమవుతుంది, మీరు ఎడం వైపు నుంచి కుడివైపుకి వస్తున్నప్పుడు దీస్ లైన్స్ ఆర్ డీక్రీజింగ్, కోట్ అండ్ కోట్ డీక్రీజింగ్. అంటే వీటి వాల్యూ తగ్గుతున్నట్టు అనమాట. అప్పుడు స్లోప్ ఈజ్ నెగటివ్. ఎడం వైపు నుంచి కుడివైపుకి వస్తున్నప్పుడు మీది పడిపోతుంది, లైన్ మీ యొక్క వాల్యూ పడిపోతుంది. అంటే ఆ లైన్ యొక్క స్లోప్ లేదా వాలు నెగటివ్ అన్నట్టు లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తుంటే. And the steeper the line, the faster it is decreasing. So line 1 మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మీరు తొందరగా పడిపోతారు ఇక్కడ నుంచి పైనుంచి కిందకి తొలుకుంటూ వస్తే కనుక దీంట్లో కొంచెం స్లోగా వస్తారు. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బికాస్ దిస్ ఈజ్ నెగటివ్ వాల్యూలో తక్కువ అండి. ఇది -2 ఉంది, ఇది -1 ఉంది అనుకోండి. టెక్నికలీ స్పీకింగ్ -2 ఈజ్ లెస్ దాన్ -1, బట్ మ్యాగ్నిట్యూడ్ 2 versus 1 దీని మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, లెట్స్ లుక్ ఎట్ దీస్ 2 లైన్స్. ద టాప్ లైన్ ఈజ్ ద హారిజాంటల్ లైన్. దీని స్లోప్ 0 అన్నట్టు, ఎందుకంటే ఈ లైన్ యొక్క ఎత్తు వాలుతనం మారట్లేదు. మీరు ఎడం వైపు నుంచి ఇటుపక్క 1,000,000 మైల్స్ నుంచి రండి, కుడివైపుకి ఇంకో 1,000,000 మైల్స్ వెళ్ళండి, లేకపోతే కుడివైపు నుంచి 1,000,000 మైల్స్ వచ్చి ఇటుపక్కకు వెళ్ళండి, ఈ లైన్ ఇలానే ఉంటుంది. సో దీని యొక్క స్లోప్ మారట్లేదు, స్లోప్ ఈజ్ 0. దీని హైట్ మారట్లేదు, ఇట్స్ నాట్ ఇంక్రీజింగ్, ద లైన్ స్టేస్ ద సేమ్. అందుకని దీని స్లోప్ 0 అన్నట్టు. ఇక్కడ ఈ లైన్ చూస్తే కనుక ఈ వర్టికల్ లైన్ నిలువుగా ఉన్న ఈ గీతను చూస్తే దీని స్లోప్ని అన్డిఫైన్డ్ అంటారు. ఎందుకంటే మీరు ఏమాత్రం అసలు లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎడం వైపు కానీ కుడివైపు కానీ వెళ్ళాల్సిన అవసరం లేకుండానే దీని యొక్క వాల్యూ ఇట్ రీచెస్ పాజిటివ్ ఇన్ఫినిటీ ఆర్ నెగటివ్ ఇన్ఫినిటీ. ఓకే, సో అందుకోసం అని చెప్పని ద వే ఐ వుడ్ లైక్ టు థింక్ ఆఫ్ ఇట్, ఈ లైన్ గురించి ఆలోచించినప్పుడు ఐ థింక్ ఆఫ్ దిస్ లైన్ యాజ్ ఇన్ఫైనెట్లీ స్టీప్. అన్డిఫైన్డ్ ఎందుకంటే ఇట్ అప్రోచెస్ నెగటివ్ ఇన్ఫినిటీ అండ్ పాజిటివ్ ఇన్ఫినిటీ అట్ ద సేమ్ టైం. బట్ నాకు మామూలుగా వితౌట్ అసైనింగ్ సైన్ నేను ఇంట్యూటివ్గా ఎలా ఆలోచిస్తానంటే వర్టికల్ లైన్ కనిపించినప్పుడు ఇట్స్ ఇన్ఫైనెట్లీ స్టీప్ అని. Now let's look at some concrete examples on a graph. So ఈ గ్రాఫ్ మీద I drew 4 different lines, and to prove that the higher the magnitude of the slope, the steeper the curve, ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి. బట్ లెట్స్ జస్ట్ లుక్ ఎట్ ద ఫస్ట్ లైన్, y = x+5. ఈ పర్పుల్ లైన్ ఉంది కదా, ఈ యొక్క లైన్ మీరు చూసి ఇంతకుముందు దాని ప్రకారం దీని స్లోప్ పాజిటివ్ అంటారా నెగిటివ్ అంటారా?
పాజిటివ్. ఎందుకంటే మీరు ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్తున్నప్పుడు దీని యొక్క వాల్యూ పెరుగుతూ పోతుంది. ఉదాహరణకి y ఇది x -25 ఉన్నప్పుడు y -25 ఉంది. y 20కి వచ్చినప్పుడు x 25 ఎందుకంటే x + 5 కాబట్టి. బట్ బేసిక్గా ఏంటంటే ఈ y వాల్యూ పెరుగుతూ పోతుంది ఎడం వైపు నుంచి కుడివైపుకి వెళ్తూ ఉంటే. సో దీని యొక్క స్లోప్ పాజిటివ్. రెండో ప్రశ్న ఏంటంటే ఇక్కడ 2 లైన్స్ ఉన్నాయి, ఈ గ్రీన్ లైన్, పర్పుల్ లైన్. వితౌట్ లుకింగ్ ఎట్ ది ఈక్వేషన్స్ మీరు చెప్పగలరా ఈ 2 లైన్లలో దేని యొక్క స్లోప్ ఎక్కువ? దీన్ని నేను ఎలా ఆలోచిస్తానంటే ఇంట్యూటివ్గా ఏ కొండ ఎక్కడానికి నేను భయపడతాను. ఈ పర్పుల్ కొండ కొంచెం ఈవెన్ దో ఇది కూడా బాగానే స్టీప్గా ఉంది, దీనికంటే ఈ గ్రీన్ కొండ ఇంకా కష్టం అనిపిస్తుంది, ఇంకా వాలుతనం ఎక్కువ ఉంది, చూసి బాగా స్టీప్గా ఉందన్నమాట, నిటాడుతనం ఎక్కువ ఉంది. సో అందుకోసం అని చెప్పని ఐ వుడ్ బి అఫ్రైడ్ టు గో ఆన్ దిస్ మౌంటైన్. సో దీని స్లోప్ ఎక్కువ. దానికి తగ్గట్టే ఇప్పుడు ఈక్వేషన్ పేర్లు చూస్తే, ఈక్వేషన్ చూస్తే ఇది y = 2x అంటే దీని యొక్క స్లోప్ 2. ఎందుకంటే x మారినప్పుడల్లా x ఒక యూనిట్ మారితే y 2 టైమ్స్ మారుతుంది. ఓకే, ఇక్కడైతే y = 1 × x, 1 × x మారుతుంది. x ఎంత మారితే y కూడా అంతే మారుతుంది అప్రాక్సిమేట్గా, ఎగ్జాక్ట్గా. సో దీని స్లోప్ ఎక్కువ. మనకు ఇంట్యూటివ్గా ఉన్నదాన్ని వీ కెన్ కన్ఫర్మ్ ఇట్ మ్యాథమెటికలీ యాజ్ వెల్. ఇక్కడ 2 వేరే ఈక్వేషన్స్ ఉన్నాయి. y = -2x అని మీరు చూస్తున్నారు కదా, ఎడం వైపు నుంచి కుడివైపుకి వస్తుంటే ఈ లైన్ పడిపోతుంది. x వాల్యూ పెరుగుతూ ఉంటే, x మీరు -15, -10, 5, 0 ఇట్లా అవుతూ ఉంటే, x ఏమో పెరుగుతూ వస్తుంటే y వాల్యూనేమో ఇక్కడ పాజిటివ్ ఉంది, అబౌట్ 30 ఉందల్లా ఇంకా 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 తగ్గుతూ వస్తుంది. సో దీని స్లోప్ ఈజ్ నెగిటివ్. దీని స్లోప్ కూడా నెగిటివే. చూసారు కదా ఇక్కడ, దీని స్లోప్ -2, దీని స్లోప్ -1. దీని స్లోప్ టెక్నికలీ -1 ఈజ్ గ్రేటర్ దాన్ -2, బట్ మ్యాగ్నిట్యూడ్ ఆలోచిస్తే ఇది ఎక్కువ స్టీప్. ఎందుకంటే చూసారు కదా 2 టైమ్స్ ఇది, -2 టైమ్స్. బట్ బేసిక్గా దిస్ ఈజ్ మోర్ స్టీప్. లెట్స్ లుక్ ఎట్ ద couple of next 2 other screens. Okay, these are the horizontal lines. X-axis is represented by y = 0. ఎందుకంటే చూసారు కదా, x -25, y 0, x -20, y 0, x 15, y 0. సో ఇన్ఫినిట్గా ఈ లైన్ మొత్తం మీద x-axis మీద ఎటు వెళ్తున్నా కూడా y వాల్యూ మారట్లేదు. సో దీని స్లోప్ 0, ఎందుకంటే స్లోప్ మారట్లేదు no matter how much you run. So the delta slope and the rise is always 0 over run, no matter how far in whichever direction you run. ఇంకా 2-3 లైన్లు ఇప్పుడు y = 5 అన్నది, y = -10 అనేవి, దీస్ ఆర్ 2 other horizontal lines. వీటికి కూడా స్లోప్ 0నే, ఎందుకంటే చూసారు కదా లెఫ్ట్కి వెళ్తున్నా రైట్కి వెళ్తున్నా స్లోప్ మారట్లేదు. కాకపోతే ఏంటంటే ఇవి సమాంతర రేఖలు, x-axisకి సమాంతర రేఖలు. దీస్ ఆర్ అదర్ horizontal lines. They just happen to have a different y-intercept. Say y = 5 ఇక్కడ, y = -10. ఫైనల్గా ఈ ప్రెజెంటేషన్లో y-axis గురించి చూద్దాము. ఇందాక చెప్పాను కదా y-axis అంటే ద స్లోప్ ఈజ్ అన్డిఫైన్డ్ అని. ఇప్పుడు చూడండి ఇక్కడ x = 0. మీరు x నుంచి ఇటు లెఫ్ట్కి వెళ్ళలేరు, రైట్కి వెళ్ళలేరు, ఎటు వెళ్ళకుండానే y వాల్యూ కెన్ అప్రోచ్ పాజిటివ్ ఇన్ఫినిటీ ఆర్ నెగటివ్ ఇన్ఫినిటీ. సో ఇట్ స్లోప్ ఈజ్ అన్డిఫైన్డ్, రైట్? బట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు ఐ థింక్ ఆఫ్ దిస్ యాజ్ హ్యావింగ్ ఇన్ఫైనట్ స్టీప్నెస్. ఏమీ అసలు ఎక్స్ ఏమాత్రం ఇటుగా అటుగా పరిగెత్తాల్సిన అవసరం లేకుండా యూర్ రీచింగ్ ఇన్ఫినిటీ. అంటే రైజ్ ఈజ్ ఇన్ఫినిటీ ఓవర్ రన్ విచ్ ఈజ్ 0, అంటే పరిగెత్తేది తక్కువ అని చెప్పని. సో దీనికి ఈ y-axisకి ప్యారల్గా ఇంకో 2 ఉన్నాయి. x = 25 అంటే, x = -20 అంటే, వీటి మూడిటికి స్లోప్ ఈజ్ అన్డిఫైన్డ్. కాకపోతే ఇవి ఒకదానికొకటి సమాంతర రేఖలు అనమాట. సో హోప్ఫుల్లీ మీకు ఈ యొక్క వీడియోలో స్లోప్ అన్న కాన్సెప్ట్ కొంచెం ఇంట్యూటివ్గా అర్థం అవడానికి అవకాశం ఉందనుకుంటున్నాను. ఐ హోప్ ఐ డిడ్ అ డీసెంట్ జాబ్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్. దీస్ ఆర్ స్టిల్ ఎర్లీ వీడియోస్ ఫ్రమ్ దిస్ ఛానల్. మీకేమైనా కామెంట్స్ ఉంటే కనుక వేరే కొత్త టాపిక్స్ మీద కానీ, లేకపోతే చెప్పిన వాటిల్లోనే ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలంటే కానీ, మీ యొక్క ఆలోచనలు నాతోటి కామెంట్స్లో షేర్ చేసుకుంటే ఐ విల్ ట్రై టు ఇంప్లిమెంట్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ అ నైస్ డే.